దిన వాక్య ధ్యానం కొరకు 116వ కీర్తన 6వ చరణంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, మాతో మాట్లాడేటటువంటి దేవ, మా స్థితిగతులన్నీ తెలిసిన దేవ, ఈ దినం నాతోనూ విను మా ప్రియులతోనూ మీరు మాట్లాడి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని బలపరచుమని యేసు క్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడైన దావీదు గారు తన జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి అనేక పరిస్థితులలో దేవుడు తన కృంగిన సమయమున దావీదు గారిని రక్షించినటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయముగా మన ప్రభువారు మనము కృంగుటకు కారణమైన పరిస్థితులు ఏవైనప్పటికీ అట్టి పరిస్థితులన్నిటిలో నుండి ఆయన మనల్ని రక్షించినటువంటి దేవుడై ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు ఆర్థిక విషయాలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, కలిగి ఉన్నవి కోల్పోయిన వాటిని బట్టి, ఇంకా పలు కారణాల బట్టి ఒకవేళ మీరు కృంగిన వారుగా ఉన్నారా? ఈ దినం దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు వగుదువు అని ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నిశ్చయముగా మనల్ని రక్షించే దేవుడు మనకుండగా ఎందుకు శ్రమ దినమున మనం కృంగిపోవుటకు అవకాశం ఇవ్వాలి? కష్ట సమయంలో మనం కృంగిపోవుటకు అవకాశం ఇవ్వకుండా దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం ఏంటంటే, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను. నిజమే, మనము కృంగిన దినమున దేవుడు మనల్ని రక్షించాలి అని అంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, దేవుని తట్టునకు తిరిగి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో నిశ్చయముగా ప్రభువారు మనకు రక్షణ కలుగు చేస్తారు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 18-19 వచనాల్లో ఇక్కడ ఇర్మియా గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. నాకు బలముడిగా అనుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, నేను చేదును జ్ఞాపకం చేసుకునము అని మాట్లాడుతూ క్రింది వచనాలకు వస్తే 21వ వచనంలో, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము అని చెప్పి ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. 33వ వచనంలో, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయుడు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయముగా నాడు తమ శ్రమ దినములను దేవునిపై ఆధారపడి ప్రార్థించినటువంటి భక్తులు ఏ విధముగా ప్రభు అనుగ్రహించినటువంటి రక్షణను పొందారో, ఈనాడును ఆయన మనలను రక్షించే దేవుడై ఉన్నారు. అధైర్యపడకండి, కృంగిపోకండి, దిగులు పడకండి. నిశ్చయముగా నేడు విన్న ఈ మాటల్లోకి ఆధారమైన దేవుడు ఆయన మనల్ని రక్షించే దేవుడు. ప్రతి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై మీకు మేలు కలుగు చేసి ఆయన కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు తమ శ్రమను, బాధను చూసుకుని నిరాశ నిస్పృహతో కృంగిన వారై ఉండగా ఈ మాటలు వారి హృదయానికి గొప్ప ధైర్యమును, ఆదరణను కలుగు చేయనుగాక. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను ఆశీర్వదించండి. తమ ముందున్న కాలమంతా కూడా నిశ్చయముగా రక్షించే మీ వైపునకు చూస్తూ జై జీవితాన్ని పొందడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమెన్.